డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కింద భూమిలో గోతులు పడిపోయినాయి, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టండి అంటే లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే గానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము. ఏతావాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్లన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి. వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటే పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి, ఏమో నాకేం తెలుసు. ఆయన అపర మేధావి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవజ్ఞుడు, 72% పోలవరం నేను నిర్మాణం చేసేశాను అని చెప్పేటువంటి ఆయన లెక్క ప్రకారమే 72 చేస్తే మేమేమీ చేయలేదనుకుంటే మరి మిగతా 38% ఎంతసేపు? 2 ఏళ్లలో 78% కట్టినోడివి, మిగతా 30% ఎప్పుడులో